నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో సంచలనమైనటువంటి కేసు ముంబై నటి కాదంబరి జిత్వానీ కేసు. ఆమెను కొంతమంది ఐపీఎస్ అధికారులు అనవసరమైనటువంటి వేధింపులకు గురి చేశారు. అలాగే ఆమెనే కాదు, ఆమె కుటుంబ సభ్యులను కూడా వేధించారు అనేది 2 ఏళ్ల క్రితం తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఆ వ్యవహారంలోనే 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఒక ఆయన సీనియర్గా ఉన్నారు, సీతారామాంజనేయులు. అలాగే మరో 2 యువ ఐపీఎస్ అధికారులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, సమర్థవంతమైనటువంటి అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి మాటలు విని వారి చెప్పు చేతల్లో నడుచుకుంటూ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనేది కూడా వీరిపై అనేక రకాలుగా ఆరోపణలు వినిపించాయి. అయితే ఏదైతే ముంబై నటి జిత్వానీ కేసు ఉందో ఆ వ్యవహారంలో ఇది వాస్తవమని ఒక నిర్ధారణకు వచ్చింది కూటమి ప్రభుత్వం. సో 2024 సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వీరు 3 సస్పెన్షన్కు గురయ్యారు. అప్పటి నుంచి అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. 6 నెలలు ఆర్డర్స్ ఇస్తున్నారు, మళ్ళీ దాన్ని కొనసాగింపు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ఛార్జ్ షీట్ ఫైనల్గా దాఖలు చేసినటువంటి సందర్భంలో వారి పాత్ర అంతగా లేదు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. కోర్టుల ద్వారా తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్రంలో అనేక రకాలుగా ఆయన సేవలు అందించారు ఉన్నతాధికారిగా. ఇట్లాంటి క్రమంలో ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ని ఎత్తివేస్తారు అనేది. ఎందుకంటే అది గౌరవంగా వచ్చేటువంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించి ఒక మంచి అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలాంటి క్రమంలో అవన్నీ కూడా పక్కన పెట్టి చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తారు. గతంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఉన్నాయి. ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు కానీ, పివి సునీల్ కుమార్ కానీ ఇట్లా కొంతమందిపై సస్పెన్షన్ ఎత్తివేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఆ రకమైనటువంటి చర్య తీసుకుంటున్నారు. అంటే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. మరో కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. అంటే రిటైర్మెంట్ దగ్గర పడుతుంది కాబట్టి, మరో కొద్ది రోజులు ఉంది కాబట్టి ఆయనపై ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేస్తారు కూటమి ప్రభుత్వం పెద్దలు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది 100% జరిగి తీరుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో దాదాపుగా 2 ఏళ్ల నుంచి సస్పెన్షన్లో ఉన్నారు. 2024 సెప్టెంబర్ 15వ తేదీన కాంతి రాణా టాటా, విశాల్ గున్ని ఈ 2 కూడా ఈ కేసులో కేవలం వారు ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో వారిపై కూడా సస్పెన్షన్ వేట్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, పాలకులు ఎవరైనా సరే అడ్డంగా బుక్ అయ్యేది, అనవసరంగా బలయ్యేది ఉన్నతాధికారులే. అంటే ఐపీఎస్, ఐఏఎస్ స్థాయి అధికారులు. మరి ఈ రకమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. మరి అధికారులను ఆ రకమైనటువంటి టార్గెట్లకు గురి చేసి కక్ష సాధింపు చర్యలుగా ఈరోజు మీరున్నారు కాబట్టి మేము వస్తాం, మాపై ఇప్పుడు ఎవరైతే ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారో, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో వారిని మేము నోట్ చేసుకున్నాం, ఖచ్చితంగా మీకు బుద్ధి చెబుతాం అంటారు. ఎక్కడికో ఎందుకు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది పోలీసుల విషయంలో ఆయన ఈ మధ్య మాట్లాడారు. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు,
మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, సప్త సముద్రాలు అవుతాయి, సప్త సముద్రాలు అవుతానున్నా చెప్తా ఉన్నా. రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా, విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ఎక్కడున్నా సరే సప్త సముద్రాలు దాటినా మేము తీసుకుని వస్తాం, మరి సంగతి తేలుస్తాం అని చెప్పి. అంటే ఒక రకమైనటువంటి విధానం కొనసాగుతుంది. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి సిస్టమ్ అనేది ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లోనే, తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో ఈ ఇద్దరు మంచి అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ సిటీలో చాలా కాలం పనిచేశారు, అనేక జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేశారు. మరి ఈ రకమైనటువంటి ఉత్తమ అధికారులుగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఈ ఇద్దరిని కూడా ఖచ్చితంగా అనవసరంగా బలి చేశారు. ఎందుకంటే ఉన్నతాధికారులు ఏదైతే చెప్తారో, పాలకులు ఏదైతే చెప్తారో తప్పద చేయాల్సిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు చెబితేనే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. కింది స్థాయి సిబ్బంది చేయాల్సిందే. నేను చేయనంటే అతనికి అదో రకమైనటువంటి టార్చర్. ఉద్యోగం అన్నా పోతుంది, లేదంటే సస్పెన్షన్లు అయినా ఇంట్లో కూర్చోవాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి విభేదాల్లోకి లాక్కొచ్చి వారిని ఇబ్బంది పెడతారు. ఇది మనం చూస్తున్నటువంటి ప్రక్రియే. సో ఇలాంటి సందర్భంలో మరి మంచి పోలీస్ అధికారులుగా, యువ ఐపీఎస్ అధికారులుగా చాలా తక్కువ వయసులోనే వారు సివిల్స్లో ఐపీఎస్ కొట్టినటువంటి పరిస్థితి సాధించినటువంటి ఇది. మరి వారిని ఖచ్చితంగా పోస్టింగ్లోకి తీసుకోవాలి. మంచి భవిష్యత్తు కలిగినటువంటి అధికారులను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు అనేది బాగా వినిపిస్తుంది పోలీసు వర్గాలు. గతంలోనే ఏదైతే కాదంబరి జత్వానీ కేసు ఏ రకమైనటువంటి మలుపులు తిరిగాయో అందరికీ తెలుసు. మరి అటువంటి విషయంలో చేసిన తప్పు ఒకరు, చేసింది ఒకరు, శిక్ష అనుభవించేది పోలీస్ అధికారి. మరి ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతూనే ఉంది మన రాష్ట్రంలో. సో మొత్తానికైతే ఖచ్చితంగా వీరిపై సస్పెన్షన్ ఎత్తివేయటం, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన మరికొద్ది రోజుల్లోనే, ఇంకా 2-3 రోజుల్లోనే ఆయన పదవి విరమణ చేస్తారు. కాబట్టి ఆయనపై కూడా సస్పెన్షన్ ఎత్తేసి దానికి సంబంధించి ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోయామంటారు. అలా పోలీసులే కాదు, ఉన్నతాధికారులు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేవారైనా వారి పరిస్థితి అలా మారింది. ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి మొత్తానికైతే కాంతి రాణా టాటా, విశాల్ గున్ని మళ్ళీ రాబోతున్నారు. వారి పోలీస్ డ్రెస్ యూనిఫామ్తో కనిపించబోతున్నారు త్వరలో అనేది పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.